ఫ్యాట్ కి సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బాడీలో ఎంత కొలెస్ట్రాల్ ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, సో దాన్ని తగ్గించుకోవడం ఎలా, మన బాడీలో ఉందని తెలుసుకోవడం ఎలా, సో దాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, ఎలాంటి ఫుడ్ తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, ఆయిల్ ఎలాంటివి వాడాలి, ఇలాంటి ఆయిల్స్ వాడితే బాడీకి మంచి బెనిఫిట్ ఉంటుంది. సో అలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీ తేజస్వి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మి గారు, అసలు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎందుకు ఆ కొలెస్ట్రాల్ అలా గుడ్ బ్యాడ్ కింద ఉంది? రైట్. సో యాక్చువల్లీ మన ఒంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఓకే, సో బేసికలీ కొలెస్ట్రాల్ గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాడీలోనే అది యాక్చువల్లీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో మనం బయట నుంచి తీసుకోవడం కాదు, కానీ బట్ యాక్చువల్లీ మన బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది కొలెస్ట్రాల్ అనేది. సో ఇప్పుడు మనం ఆ కొలెస్ట్రాల్ ఏమో డిఫరెంట్ టైప్స్గా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. సో గుడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి హై డెన్సిటీ అంటే హెచ్డిఎల్ లైపోప్రోటీన్ అంటాము. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. లో డెన్సిటీ లైపోప్రోటీన్ అది ఎల్డిఎల్, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. ఓకే, సో డిఫరెన్స్ ఏంటి అంటే టెక్నికల్గా మాట్లాడాలి అంటే దాని కాంపోజిషన్, ఆ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఏంటి, దాని బరువు ఎంత ఉంటుంది, దాన్ని బట్టి అది గుడ్డా బ్యాడా అనేది లోపల డిసైడ్ అవుతుంది అనమాట. అట్లా సో మనం తినే ఆహారం, తినే లైఫ్ స్టైల్ బట్టి ఏ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఏ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనేది ఉంటుంది అట్లా. సో గుడ్ కొలెస్ట్రాల్ అయితే హెచ్డిఎల్ జనరలీ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ మొత్తం అన్ని కొలెస్ట్రాల్వి చేసుకున్నప్పుడు ఈ హెచ్డిఎల్ మాత్రం 40 నుంచి 60 రేంజ్లో, ఆ నంబర్ 40 నుంచి 60 రేంజ్లో ఉంటే అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు. 40 కన్నా తక్కువ ఉందంటే కొంచెం తక్కువ ఉన్నట్టే. సో 30, 20 ఆ నంబర్ వచ్చింది అంటే బ్లడ్ టెస్ట్లో తక్కువ ఉన్నట్టు. సో ఈ గుడ్ కొలెస్ట్రాల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఒకటి, అండ్ మన హెల్దీ హార్ట్ని హెల్దీగా ఉంచడం అనేది హెల్ప్ చేస్తుంది. ఏదైనా ఇప్పుడు మనం విటమిన్స్ అనేవి తీసుకున్నప్పుడు దాన్ని అబ్జార్ప్షన్ అనేది ఇంకా బెటర్గా చేస్తుంది అనమాట. ఎందుకంటే విటమిన్స్ కొన్ని మనకి ఫ్యాట్ ఉంటేనే, అంటే కొవ్వు ఉంటేనే బాడీలో అది అబ్జార్ప్షన్ అనేది బాడీలోకి జరుగుతుంది అండ్ మొత్తం బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఈ గుడ్ కొలెస్ట్రాల్ వల్ల కూడా మనకి ఉపయోగాలు ఉంటాయి, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మనకి ఉపయోగాలు అనేవి ఉండవు. అది సో బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల పెరగచ్చు. ఫస్ట్ రీజన్ మనకి తెలిసిందే జంక్ ఫుడ్, అందరూ చాలా ఇష్టంగా తినేది. చాలా చిన్న పిల్లలు తింటున్నారు అండ్ పెద్దవాళ్ళు కూడా తింటున్నారు. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెద్దవాళ్ళకే కాదు, చిన్న వాళ్ళకి కూడా ఈ మధ్య ఎక్కువగా ఉండేది. అంటే చిన్న వాళ్ళంటే ఐ విల్ సే ఎర్లీ 20s, 21, 23 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇవి పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ మధ్య యాక్చువల్లీ కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. 23 ఇయర్స్, 24 ఇయర్స్ మేల్ కానీ ఫీమేల్ కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ అయింది మాకు, అందుకు వస్తున్నాం మీ దగ్గరికి అని చాలా మంది వస్తున్నారు అనమాట. ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉందంటారా ఎక్కువగా వాళ్ళకి? సో ఏజ్ వల్ల అని కూడా చెప్పచ్చు ఒక్కొక్కసారి. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో నేను ఇప్పుడు చెప్పింది జంక్ ఫుడ్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఏం యాక్టివిటీ లేదు అండ్ ఏం ఎక్సర్సైజ్ లేదు, జస్ట్ కూర్చొని జస్ట్ పని చేయడం. ఆఫీస్ వర్క్ కూడా ఇప్పుడు కూర్చొనే ఎక్కువగా ఆఫీస్ వర్క్స్ అనేవి ఉంటున్నాయి, తిరగడం అనేది లేదు అట్లా. సో అలాంటి ఆఫీస్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఆర్ ఇంట్లో కూడా కొంతమందికి స్టాఫ్, హెల్పింగ్ స్టాఫ్ ఉండి వాళ్ళు ఏమి పని చేయకపోవడం, అలా సిచ్యువేషన్స్ ఉంటే కూడా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఓకే, చాలా మంది నార్మల్ పర్సన్స్ కి మరి తెలియదు వాళ్ళకి గుడ్ కొలెస్ట్రాల్ ఉందా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందా తెలియదు. సో వాళ్ళకి తెలుసుకోవాలంటే ఎలాగా? ఏమన్నా మనకి బాడీలో చేంజెస్ ఉంటాయంటారా? ఎస్, సో బేసికలీ బాడీలో చేంజెస్ అంటే చాలా మంది ఒక తప్పు ఏం చేస్తారంటే నేను చాలా బక్కగా ఉన్నాను సో నాకు కొలెస్ట్రాల్ లేదు అని అనుకుంటారు. సో ఈ కాన్సెప్ట్ అనేది మైండ్ లోంచి తీసేయాలి. ఎందుకు అంటే చాలా బక్కగా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యాక్చువల్లీ చాలా హై ఉంటుంది. ఓకే, అది సో అందుకు వాళ్ళ ఫిజిక్ బట్టి, అంటే వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారు, లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అని చూసుకోకుండా వాళ్ళు బ్లడ్ టెస్ట్ అనేవి చేసుకుంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ చేసుకుంటే మంచిది.
ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ పెద్దవాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ కానీ మదర్ ఫాదర్ కి ఉండడం, లేకపోతే అంకుల్ ఆంటీ వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటే డెఫినెట్ గా పిల్లలు మాత్రం ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ అయితే ఇయర్లీ వన్స్ అన్న చేసుకోవాల్సిందే. అది సో ఫస్ట్ ఇది లైక్ ఫిజిక్ చూసుకోకుండా అండ్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ రెగ్యులర్ గా చూసుకోవాలి. అది కాకుండా వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు అనేది చూసుకొని దాన్ని బట్టి కూడా వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది అర్థం అవుతుంది అనమాట. సో ఇప్పుడు చాలా ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అంటే ఫెటీగ్ అంటే తొందరగా ఆయాసం రావడం, నీరసం అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, ఎక్కువగా ఉండవు కానీ చాలా చిన్న సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, అది ఎక్కువగా మీరు అన్నది ఇప్పుడు ఏంటంటే బక్కగా ఉన్నారని కాదు కానీ వాళ్ళు సన్నగా ఉన్నారని కాదు, వాళ్ళ కొలెస్ట్రాల్ ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే మైండ్ లో ముందే ఫిక్స్ అయిపోయినట్టు ఉంటారు, నేను లావు ఉన్నాను కదా, నా బాడీలో చాలా కొలెస్ట్రాల్ ఉన్నట్టుంది, దీన్ని తగ్గించాలేమో అని ఒక బాగా అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి సో లావుగా ఉన్న వాళ్ళకి చాలా మంది వస్తారు. లావుగా ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్, వాళ్ళ బాడీలో లావు ఏది తెచ్చింది అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ అన్నమాట. వాళ్ళ బరువు పెరిగింది వేరే రకమైన ఫ్యాట్, వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉంది వేరే రకమైన ఫ్యాట్ బాడీలో. సో మనకి ఫ్యాట్ అనేది డిఫరెంట్ టైప్స్, 2 టైప్స్ ఉంటాయి బాడీలో మాత్రం. బరువు పెరగడానికి అవకాశం ఉన్న వాళ్ళకి చెప్పేది. సో విజరల్ ఫ్యాట్ అంటాం, సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ఈ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటాయి. సో మనకి చర్మం కింద ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది అండ్ మనకి ఈ అబ్డామినల్ అండ్ కొన్ని ఆర్గన్స్ చుట్టూ ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఆ ఫ్యాట్ అది కొవ్వు ఎక్కువ పెరిగితే వాళ్ళు బరువు అనేది ఎక్కువ పెరుగుతారు, ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ అది కొలెస్ట్రాల్ కాదు, అది కొలెస్ట్రాల్ వేరే. సో దట్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ వేరే టైప్ ఆఫ్ ఫ్యాట్. సో ఈ కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంటది, మనకి బ్లడ్ ఆర్టరీస్ అంటే రక్తం వెళ్తుంది కదా, ఆ ఆర్టరీస్ లో కొలెస్ట్రాల్ అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. సో ఆ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఫామ్ అయితే అప్పుడు వాళ్ళకి హై కొలెస్ట్రాల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకనే బక్కగా ఉన్న వాళ్ళు కూడా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగానే ఉంటుంది కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి. ఓకే, సో లావు ఉంటే నాకు కొలెస్ట్రాల్ ఉంది అనేది కూడా తప్పు కాన్సెప్టే అది. సో లావు ఉంటే మీకు ఫ్యాట్, ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా అని కూడా ఫస్ట్ టెస్ట్ చేయించుకొని చూసుకోవాలి. సో కొలెస్ట్రాల్ అయితే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అండ్ ఆల్సో ఫ్యాట్ ఎక్కువ ఉంది, వేరే టైప్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ ఉంది అందుకే వాళ్ళు బరువు పెరిగారంటే దానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. అది సో ఆ టెస్ట్ కూడా చేసుకొని అప్పుడు చూసుకోవాలన్నమాట. అది కానీ అందరూ లావున్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, నార్మల్ ఉంటుందా అంటే అది కూడా ఉండదు. సో కొంతమందికి లావున్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, వేరే టైప్ ఆఫ్ ఫ్యాట్ కూడా బరువు ఎక్కడం వల్ల ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా మెడికల్ టెస్ట్ చేసుకొనే చూసుకోవాలి. ఓకే, ఈ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? సో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా చాలా చాలా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే జంక్ ఫుడ్ మానేసేయాలి అండ్ ఆయిల్ అనేది ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు అనేది చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మేము ఇంట్లోనే తింటామండి, బయట అస్సలు తినము, మేబీ నెలకు ఒక్కసారేమో, అది కూడా ఉండదు కొంతమంది అంటారు. కానీ ఇంట్లో మాత్రం వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడతారు. అవును. సో ఈ రోజు పూరి చేశాను, సరే రేపు వారం అంతా ఈ నూనెతోనే పారేసే బదులు ఈ నూనెతోనే నేను కూరలు చేసేస్తా అంటారు. అది డెఫినెట్ గా చేయకూడదు. సో దాని వల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ హ్యాబిట్ ఒకటి మానేసేయాలి. నెక్స్ట్, ఫ్రూట్స్ అనేవి అట్లీస్ట్ 1 to 2 ఫ్రూట్స్ ఇన్ అ డే తీసుకోవాలి. ఎందుకు? ఫ్రూట్ లో ఫైబర్ అనేది ఉంటుంది, అంటే పీచు పదార్థం. సో ఈ పీచు పదార్థం ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే ప్రతి మీల్లో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో, అంటే అది పెద్ద ఎగ్జాటిక్ సలాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఒక క్యారెట్, ఒక కీరా, ఈ 2 అయితే ఎక్కడ చిన్న సూపర్ మార్కెట్ కాకుండా రోడ్ మీద అయినా బండి మీద అయినా దొరుకుతున్నాయి. సో ఇలా సింపుల్ గా ఈ 2 వెజిటబుల్స్ తో ఒక సలాడ్ చేసుకొని తినడం, లేకపోతే ఒక బీట్రూట్ తో సలాడ్ చేసుకోవడం, ఇలా చిన్న చిన్న వెజిటబుల్స్ మనకి ఈజీగా దొరికే వాటితో సలాడ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో తింటే ఈ కొలెస్ట్రాల్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్, ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి.
ఎక్సర్సైజ్ చేస్తే కానీ కొలెస్ట్రాల్ అనేది కూడా ఈజీగా తగ్గదు. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్ అంటే మనకి నట్స్ అండ్ సీడ్స్. అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే చియా సీడ్స్, ఈ అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఎక్కువగా తింటున్నారు. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అని మిక్స్ చేసుకొని మొత్తం తింటున్నారు. సో ఇలాంటివి వాళ్ళ డైలీ డైట్లో వేసుకుంటే బాదాం, పిస్తా, అక్రోట్ అంటే వాల్నట్స్ ఇలాంటివి డైలీ వాళ్ళ డైట్లో పెట్టుకుంటే డెఫినెట్గా ఈ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ కొంతమంది తప్పేం చేస్తారంటే ఇవి హెల్దీ కదా అని చాలా ఎక్కువగా కూడా తీసుకుంటారు. సో అంటే ఇట్లా ఒక గుప్పెడ్లో నేను ఫుల్ మిక్స్ చేసేసుకొని తీసేసుకుంటా అంటారు. అన్ని మిక్స్ చేసుకొని తీసుకునే బదులు ఏదో ఒక్క వెరైటీ ఒక 15-20 days ఆర్ 1 month కంటిన్యూస్ గా తీసుకుంటే అప్పుడే మీకు దాని బెనిఫిట్ అనేది బాడీలోకి కనిపిస్తుంది అనమాట. అంటే పర్టికులర్ గా ఒకటే ఐటమ్ అని అంటున్నా. యా, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ ఈ 3 కలిపేసి తీసేసుకుంటారు, రైట్? అలా తీసుకునే బదులు ఒక నెలంతా ఓన్లీ చియా సీడ్స్, ఇంకో నెల ఓన్లీ పంకిన్ సీడ్స్, ఒక నెలంతా ఓన్లీ బాదాం, ఇంకో నెల ఓన్లీ పిస్తా. అది కూడా ఎంత క్వాంటిటీ తీసుకోవాలో ఒక డైటీషియన్ గానీ న్యూట్రిషనిస్ట్ దగ్గర కనుక్కొని తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే. ఆయిల్స్ విషయానికి వస్తే తరచుగా వాడే ఆయిల్ ఒకటి, కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు ఒకే రకమైన ఆయిల్ వాడద్దు, మార్చి వాడండి. సో అలా వాడటం కరెక్టే అంటారా? బాడీకి మంచిదేనా? ఎస్. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ దేంతో తయారు చేస్తారు. ఓకే, సో ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్, ఆ సీడ్స్ తో వచ్చేని ఆయిల్స్ అనేది తీస్తారు. సో సన్ఫ్లవర్స్ విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు గ్రౌండ్ నట్స్ అంటే పల్లి నూనె అంటే అది మాత్రం కొంచెం అది హెల్దీ ఫ్యాట్స్ ప్లస్ దాంట్లో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ వేరే ఉంటాయి. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దాంతో వచ్చే బెనిఫిట్ వేరే ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్తో వచ్చే బెనిఫిట్ వేరే ఉంటుంది. సో అందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ యూస్ చేస్తే మంచిది. సో ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్క ప్లాంట్తో తయారు చేస్తారు కాబట్టి ఒక్కొక్క బెనిఫిట్ అనేది బాడీలోకి వెళ్తుంది. కానీ ఎలా ప్రిపేర్ చేశారు అనేది చూసుకోవాలి. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిలా లేకపోతే నార్మల్ ఆయిలా అనేది కూడా చూసుకోవాలి. అట్లా ఈ మధ్య కాలంలో ఆయిల్స్ అంటే ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడండి బెటర్ కుకింగ్ కి, హెల్తీ గానీ, కానీ అందరికీ సాధ్యం కాదు. దానికి బదులుగా ఇంకేమైనా వాడడానికి ఉంటుందా? అదే విధంగా ఆలివ్ ఆయిల్ వాడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? రైట్. సో ఆలివ్ ఆయిల్ మనం అర్థం చేసుకోవాలంటే యాక్చువల్లీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ ఆలివ్ ఆయిల్ యాక్చువల్లీ ఇటలీ దేశం అనే దాంట్లో యాక్చువల్లీ ఫస్ట్ తయారు చేయడం అండ్ అక్కడ యూస్ చేయడం అనేది చేసేవారు. కానీ ఇప్పుడు దాని బెనిఫిట్ తెలుసుకొని మొత్తం వరల్డ్ వైడ్ యూస్ చేయడానికి తయారు చేస్తున్నారు. సో అక్కడ వంటకాలు వేరే కాబట్టి అక్కడ వంటకాలకి ఆలివ్ ఆయిల్ అనేది పనికొస్తుంది. కానీ మన ఇండియన్ వంటకాలకి ఆలివ్ ఆయిల్ అనేది యాక్చువల్లీ పనికి రాదు. సో ఆయిల్ అనేది మన ఇండియన్ కుకింగ్కి మాత్రం మనం వాడే నువ్వుల నూనె కానీ, పల్లి నూనె, కేరళ అట్లాంటి స్టేట్లో అయితే కోకోనట్ ఆయిల్ కూడా వాడతారు. సో సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి మనకి తెలిసిన నూనెతోనే వాడడం అనేది చేయాలి. ఓకే, సో కూరలు కూడా దాంతోనే చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ మన ఇండియన్ కుకింగ్కి ఎందుకు సూటబుల్ కాదంటే ఆలివ్ ఆయిల్ చాలా సెన్సిటివ్. ఓకే, మన కూర అయితే మనం ఒక 15-20 minutes పొయ్యి మీద పెట్టి వేపుతూనే ఉంటాం, అది గ్రేవీ అవ్వనియండి, ఫ్రై అవ్వనియండి, ఏదైనా, రైట్? సో అంతసేపు ఆ టెంపరేచర్ని తట్టుకోలేదు ఆలివ్ ఆయిల్ అనేది. సో తట్టుకోలేనప్పుడు దాంట్లో ఉండే మంచి పోషకాలన్నీ పోయి అది చెడైపోతుంది. సో అందుకు మన ఇండియన్ కుకింగ్కి మాత్రం డెఫినెట్గా ఆలివ్ ఆయిల్ అనేది వాడకూడదు. సో కానీ ఇప్పుడు మార్కెట్లో సూటబుల్ ఫర్ ఇండియన్ కుకింగ్ అని కూడా బ్రాండింగ్ చేసి అమ్ముతున్నారు. సో అది ఫస్ట్ వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్. సెకండ్ వచ్చేసి వాళ్ళు యాక్చువల్ ప్యూర్ ఆలివ్ ఆయిల్, దట్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని వాళ్ళు రిఫైన్ చేసేసి దాంట్లో ఉండే మంచి పోషకాలని తీసేసి అప్పుడు ఇండియన్ కుకింగ్కి సరిపోయేలాగా తయారు చేస్తున్నారు. సో దాంట్లో ఉండే బెనిఫిట్స్ అన్ని పోతున్నాయి. సో అందుకనే ఆ ఆయిల్ కూడా మనకి అంత బెనిఫిషియల్ కాదు. సో నార్మల్గా మనం ఎప్పుడు వాడేది ఘీ కానీ లేకపోతే సన్ఫ్లవర్, గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ ఇవి వాడడమే బెస్ట్. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే ఈ నెయ్యి అనేది పూర్వం నుంచి వస్తున్నది, ఎక్కువగా వాడేవారు. అవును, ఫుడ్ ఐటమ్స్ లో ఏమైనా తాలింపులు అని అట్లా ఏదైనా సరే కుకింగ్ లో ఎక్కువగా వాడేవారు. సో ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు.
కరెక్ట్. కానీ అది ఎక్కువగా వాడచ్చు అంటారా, లేదంటే దాంట్లో కూడా కొంచెం లిమిట్ ఉండడం బెటర్ అంటారా? సో ఏ ఘీ అయినా ఆయిల్ అయినా నెయ్యి అయినా ఆయిల్ అయినా లిమిట్ లోనే తీసుకోవాలి. ఓకే, సో మనం రోజు ఎంత నూనె తీసుకుంటున్నాము అనేది స్పూన్స్ ద్వారా క్యాల్కులేట్ చేస్తారు. స్పూన్స్ ద్వారా చాలా కష్టం కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోండి. నెలకి నేను ఓన్లీ ఇప్పుడు 2 ఉన్నారంటే నెలకి 1 ప్యాకెటే వాడేలాగా చూసుకోండి. దానికన్నా ఎక్కువ అయితే చాలా ఎక్కువ. అది సో మీరు దాంతో 3 కూరలు చేసుకుంటారో 2 కూరలు చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. కానీ డెఫినెట్ గా 2 ఉంటే మాత్రం 1 ప్యాకెట్ కన్నా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కళ్ళే సింగిల్ గా ఉంటున్నారంటే ఆ 1 లీటర్ ప్యాకెట్ మాత్రం 2 months కంపల్సరీ రావాలి అట్లా. సో 1/2 లీటర్ ఒక మనిషికి ఆయిల్ అయితే నెలకి కరెక్ట్ గా ఉంటుంది. సో అది దీంతోనే మీరు ఘీ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు నూనె తక్కువ చేసుకొని ఒక 100 ml ఘీ కోసం అలవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, అట్లా. కానీ లేదు నేను నూనె 1 లీటర్ వాడతా, ఘీ కూడా నెయ్యి కూడా ఒక 1/2 లీటర్ వాడతా అంటే అది చాలా ఎక్కువ అయిపోతుంది అట్లా. ఓకే, యాక్చువల్గా స్నాక్స్ రూపంలో మనం బయట ఫుడ్ అప్పుడప్పుడు తింటూ ఉంటాం. అక్కడ ఆయిల్ ఫుడ్ అండ్ ఆయిల్ వాళ్ళు మనం కనీసం ఇప్పుడు వాడింది కొన్ని రోజులనే పెట్టుకుంటారు ఇళ్ళలో అయితే. అది అట్లా కాదు, కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. దాంట్లో నెక్స్ట్ ప్యాకెట్ కొత్తది వేసేస్తారు, అది కంటిన్యూ అవుతుంది. సో అలాంటి ఫుడ్ తినటం వల్ల కానీ అలా కంటిన్యూగా ఆయిల్ వేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఫుడ్ తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మన బాడీకి? ఓకే, సో రీయూస్ చేసిన ఆయిల్ యూస్ చేస్తుంటే డెఫినెట్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి. టాక్సిన్స్ అంటే మన బాడీలో అవసరం లేని హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, సో అవి అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. సో ఈ టాక్సిన్స్ ఏం చేస్తాయి, లివర్కి ఎఫెక్ట్ చేస్తుంది. లివర్కి ఎఫెక్ట్ చేసినప్పుడు అప్పుడే ఈ ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే లివర్ డిజీజ్ రావడం ఇట్లాంటివి ఎక్కువగా చూస్తాం అన్నమాట. సో అప్పుడు ఇట్లాంటి ఆయిల్స్ మాత్రం డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి. సెకండ్, ఈ టాక్సిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మళ్ళీ హెల్త్ డిజీజెస్ అనేవి హెల్త్ సరిగ్గా ఉండదు. అండ్ డిజీజెస్ కానీ ఏదైనా చిన్న వైరల్ కూడా ఊరికి ఎవ్రీ 3 months 4 months కి వైరల్ రావడం అనేది జరుగుతుంది అట్లా. ఓకే, దానికి ఆప్షన్ గా ఆల్టర్నేటివ్ గా స్నాక్స్ అలాంటి ఆయిల్ ఎక్కువగా ఉన్నవి రీయూజ్ చేసే ఆయిల్స్ ఉన్నాయి తినేదానికంటే దానికి ఆప్షన్ గా ఏ ఫుడ్ తింటే బెటర్? ఓకే, సో ఏ ఫుడ్ హెల్దీ స్నాక్ అంటే ఇప్పుడు జస్ట్ పల్లీలు లేకపోతే గ్రీన్ పీస్ బఠానీ లేకపోతే మఖానా లేకపోతే మర్మరాలు బొరుగులు ఇవి జస్ట్ కొంచెం ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ చాలా మందికి ఉంటుంది. స్లైట్ గా ఎయిర్ ఫ్రై చేసుకొని లేకపోతే జస్ట్ ఆయిల్ లేకుండా పెనంలో వేపుకొని మీరు ఏమైనా కొంచెం చాట్ మసాలా వేసుకొని లేకపోతే సలాడ్ లాగా వేసుకొని అలా కూడా తినచ్చు. సో రెడీగా అంత టైం లేదు అంటే రెడీగా అవైలబుల్ కాకరా అనేది ఇట్స్ గుజరాతీ డిష్, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈజీగానే దొరుకుతుంది. సో అది ఏం లేదు, అప్పడం లాగానే ఉంటుంది. సో అది కూడా స్నాక్ లాగా తీసుకోవచ్చు. దానికి కూడా సోర్స్ లేదు మేము కొనుక్కోలేము అంటే మామూలు మన పాపడే ఎయిర్ ఫ్రైయర్ లో అన్నా లేకపోతే మైక్రోవేవ్ చేసుకోవచ్చు మనం అప్పడమే, లేకపోతే వడియాలే హోమ్ మేడ్ వడియాలు అయితే ఇంకా మంచివి. సో అవి కొంచెం మనం మైక్రోవేవ్ చేసుకొని అవి స్నాక్ లాగా కొంచెం సాలాడ్ వేసుకొని లైక్ మసాలా పాపడ్ అట్లా చేసుకొని తీసుకోవడం అనేది కూడా చేయొచ్చు. సో వాళ్ళకి బయట చిప్స్ తింటున్న ఫీలింగ్ కూడా వస్తుంది, ప్లస్ స్పైసీగా అలా క్రంచీగా ఉంటుంది కాబట్టి సో కాంపన్సేట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే డెఫినెట్ గా చాలా చేంజ్ అనేది తెలుస్తుంది. ఓకే, ఆయిల్ విషయంలో మనం ఇప్పుడు కాస్త తక్కువగా తినాలి ఇలా అంటున్నాం, కానీ పచ్చళ్ళు పెట్టి నిలవ పచ్చళ్ళకి ఆయిల్ ఎన్ని అంటే మంత్స్ ఆల్మోస్ట్ నిలవ ఉంటుంది. సో అలా తినడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటారా? అంటే అలా ఏముండదా? యా, సో డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్లీ మన పచ్చడి ఈ తురుములు ఇవన్నీ మాత్రం 1 year వరకు పెట్టుకుంటారు. సీజన్ ఇప్పుడు వస్తుంది, సమ్మర్ వరకు నిలవ ఉంటుంది రైట్. సో దీని వల్ల ఏంటంటే డెఫినెట్ గా ఆయిల్, ఉప్పు అనేది, కారం, జస్ట్ పచ్చి కారం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా ఎఫెక్ట్ అనేది బాడీ మీద ఉంటుంది. సో అప్పుడప్పుడు తీసుకుంటున్నారు అంటే పర్వాలేదు, అంటే మేబీ వన్స్ ఇన్ 10 days ఒక 1/2 spoon కారం పచ్చడి వేసుకొని కలుపుకొని తింటున్నారంటే పర్వాలేదు. కానీ కొంతమంది ఎవ్రీడే వేసుకుంటారు. సో అది మాత్రం డెఫినెట్ గా చేయకూడదు. ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న హెల్త్ కండిషన్స్ లేకపోతే మెడికల్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి.
అవి ఆ పచ్చళ్ళ కంటే ఇప్పుడు నాన్ వెజ్ పచ్చళ్ళు ఎక్కువైపోయినాయి. అవును. సో మరి ఇవి ఏమైనా ఎఫెక్ట్ పడతాయి అంటారా బాడీ మీద? డెఫినెట్ గా పడతాయి. ఎందుకంటే నాన్ వెజ్ ఎంత ప్రోటీన్ అయినా అది మీరు యూఆర్ యాడింగ్ ఇట్ టు బ్యాడ్ ఇంగ్రీడియంట్స్, రైట్? అంటే కారం ఎక్కువ, ఉప్పు, మసాలా, నూనె ఇవన్నీ ఎక్కువ యాడ్ చేస్తున్నారు కాబట్టి నాన్ వెజ్ లో ఉండే బెనిఫిట్స్ అన్ని పోతాయి. సో డెఫినెట్ గా నాన్ వెజ్ అయితే మనం మన మామూలు కూరలాగా లేకుంటే గ్రిల్డ్ కానీ ఇట్లా చేసుకొని తింటే మంచిది. ఓకే, డన్. సార్ చూసారు కదండి, అసలు ఫ్యాట్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది, కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అనే విషయాలు మరో అంశంతో మరలా కలుద్దాం. నమస్తే.